ఎక్కడ తీసుకెళ్తున్నావు మాయా? సాయంత్రం అయిపోతోంది కదా. సూర్యుడు కూడా మెల్లగా అస్తమిస్తున్నాడు. ఈ దారిలో ఎవరూ కనిపించటం లేదు. నాకు కాస్త భయం వేస్తోంది. ఇక చాలు, ఇక్కడ్నుంచి తిరిగి ఇంటికి వెళ్దాం. అమ్మకిది తెలిసిందంటే ఈరోజు డిన్నర్ కూడా పెట్టకుండా బోసిన ముఖం పెట్టిస్తుంది. అయ్యో రాధిక, ఎందుకింత భయం? ఇంకా సూర్యుడు పూర్తిగా అస్తమించలేదు కదా. ఇంకొంచెం దూరం మాత్రమే. చూడు, ఇక్కడ ఎంత అందమైన పూలున్నాయో. రోజూ కనిపించవివి. కొంచెంసేపు ఇక్కడ ఉండి మనసు నిండా ఆనందం తీసుకుందాం. కాదు మాయా, చాలా ఆలోచించాను. కాని నిజానికి నాకీ చోటు ఏం చెప్పాలో తెలియడం లేదు. ఈ స్థానం నాకొంచెం అసహజంగా, అర్థం కాకుండా అనిపిస్తుంది. నన్ను నమ్ము రాధిక, నేను నీతోనే ఉన్నాను కదా. ఏమీ జరగదు. పూలు తీసుకుని వెంటనే వెళ్దాం. ఈ చిన్న ఆనందం మనకి మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నీకీ మధ్యకాలంలో భయాలు ఎక్కువయ్యాయి. ఇంకొన్ని రోజుల్లో నీ పెళ్లి కదా. ఆ తర్వాత నువ్వు అత్తవారింటికి వెళ్ళిపోతావు. అప్పుడు నాతో ఇలా పూలు ఏరుకోవటానికి వస్తావా చెప్పు. అందుకే ఈ కొద్ది రోజులు నా మాట విను. మాయా, చూడు, చీకటి పడుతోంది. చుట్టూ వెలుగు తగ్గిపోతోంది. ప్లీజ్, మనం ఇప్పుడే వెనక్కి వెళ్దాం. అయ్యో రాధిక, ఇంత తొందరెందుకు? ఇంకా కాస్త వెలుగు ఉంది కదా. ఇంకొంచెం ముందుకు వెళితే చాలు. అప్పుడు మనం వెంటనే తిరిగి వెళ్దాం. మాయా, నా నానమ్మ చెప్పేది ఇలాంటి చోట్లకి వెళ్తే మంచిది కాదు అని. ఇక్కడ ఏదో ప్రమాదం ఉన్నట్టు అనిపిస్తోంది. నువ్వెందుకింత బలహీనంగా ఆలోచిస్తున్నావు రాధిక? ప్రతి చిన్న విషయానికి భయపడతావు. చూడు, చుట్టూ ఎంత అందంగా ఉంది. ఈ పూల్ని చూడు. ఇంత అందం చూసినా నీ మనసు కరిగడం లేదా? ఇక్కడ ఏ ప్రమాదమూ లేదు. మాయ మాటల్లో ఓ మధురమైన ఒత్తిడుంది. రాధిక ఆ మాటలకు కాదనలేకపోయింది. ఎందుకంటే చిన్నప్పటినుంచి ఆమెకు మాయ మీద అంధవిశ్వాసం. ఈ కథ మొదలవుతుంది జగత్పూర్ అనే చిన్న గ్రామంలో. రాధిక, మాయ ఇద్దరూ బాల్యం నుంచి కలిసి పెరిగిన స్నేహితులు. ఒకరి ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లడం, కలిసి పూలు ఏడుకోవడం, ఒకరి బాధ మరొకరు పంచుకోవడం, అలా వారి స్నేహం గ్రామంలో అందరికీ తెలిసిందే. ఆ రోజు మాయ కళ్ళలో ఒక విచిత్రమైన ఉత్సాహం మెరుస్తోంది. ఆ ఉత్సాహం సాధారణ ఆనందం కాదు. కానీ రాధిక అది గమనించలేదు. మాయా, నాకు నిజంగా భయం వేస్తోంది. కొద్ది దూరం వెళ్ళాక చుట్టూ అడవి మొక్కలు ఎక్కువయ్యాయి. అక్కడ పూలు వేరుగా ఉన్నాయి. అవి చూసిన వెంటనే రాధిక గుండెల్లో ఒక అసహనం మొదలైంది. రాధిక వెనక్కి తిరగాలని ప్రయత్నించింది. కానీ అప్పటికే వాళ్ళు చాలా లోపలికి వచ్చారని అర్థమైంది. ఆమె గొంతులో కంపనం స్పష్టంగా వినిపించింది. ఆ మాటలు రాధిక మనసును కట్టేశాయి. ఎందుకంటే రాధికకు మాయ అంటే ప్రాణం. ఆమె అడుగులు నెమ్మదించాయి. చుట్టూ నిశ్శబ్దం మరింత గాఢమైంది. పూలు ఉన్నాయి, కానీ ఆ అందంలో ఏదో విషాదం దాగాగి ఉన్నట్టు ఆమె కనిపించింది. రాధిక తల ఊపింది. కానీ ఆమె మనసులోని ఆందోళన తగ్గలేదు. నువ్వెప్పుడూ నా మాటే వింటావు కదా రాధిక. ఈరోజు కూడా విను. నేను నీకేదైనా చెరు చేయాలనుకుంటానా? నన్ను నమ్ము. ఇంకొంచెమే. ఇక్కడే ఆగి పూలు కోసేద్దాం. రాధిక, నీ నానమ్మ చెప్పే కథలే. అడవులు, అపశకునాలు, భయాలు. నిజజీవ జీవితంలో అవన్నీ ఉండవు. అదే సమయంలో మాయ నెమ్మదిగా తన నడుముకు కట్టుకున్న సంచిని పట్టుకుంది. ఆ కదలికలో ఏదో అసహజత ఉంది. కానీ రాధిక అది గమనించలేదు. మాయా, ఏమి చేశావు? ఒక్కసారిగా మాయ తన చేతిలో ఉన్న పొడిలాంటి దానిని రాధిక వైపు విసిరింది. రాధిక కళ్ళలో ఏదో మండుతున్నట్టు అనిపించింది. చుట్టూ ప్రపంచం తిరుగుతున్నట్టుగా కనిపించింది. ఆ మాట పూర్తిగా ముగిసేలోపే రాధిక కళ్ళ ముందు చీకటి కమ్ముకుంది. ఆమె స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో మాయ గట్టిగా నవ్వింది. ఆ నవ్వులో స్నేహం లేదు. కేవలం సంవత్సరాలుగా దాచుకున్న అసూయ, ద్వేషం ఉందంతే. మాయ కళ్ళలో నీళ్లు మెరిపించాయి. కానీ ఆ కన్నీళ్లలో పశ్చాత్తాపం లేదు. అవి అసూయతో, దాచుకున్న కోపంతో పుట్టిన నీళ్లు. రాధిక అక్కడే అపస్మారక స్థితిలో నేలపై పడి ఉంది. ఏమీ తెలియని నిశ్శబ్దం ఆమె చుట్టూ కమ్ముకుంది.
మాయ అడుగులు ముందుకు కదులుతూనే ఉన్నాయి. 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు నీ పేరు వింటూ బ్రతికాను రాధిక. అందరికీ నువ్వే మంచిదానివి, అందరికీ నువ్వే అందమైనది, అందరికీ నువ్వే కావాల్సినది. నీ పెళ్ళి, నీ సంతోషం, నీ ముఖంలో రోజూ కనిపించే ఆ వెలుగు, ఇవన్నీ నాకు భరించలేనివి రాధిక. నేను నిన్ను చూస్తూ నవ్వినా నీ ఆనందాన్ని చూస్తూ కాలిపోతూనే ఉన్నాను. నువ్వు ముందుకు వెళ్ళిపోతే నేను ఎప్పటికీ నీ నీడలోనే మిగిలిపోతాను. నువ్విలా కనిపించకుండా పోతే ఈ ప్రశ్నలన్నీ, ఈ పోలికలన్నీ, ఈ బాధలన్నీ ముగుస్తాయి. అప్పుడు అందరి చూపు నా మీదే ఉంటుంది. అన్నీ నా దగ్గరికే వస్తాయి. అమ్మా, రాధిక ఇంకా రాలేదా? ఇంతసేపు అయిపోయింది. సాధారణంగా ఇంత ఆలస్యం చేయదు కదా. నా మనసు ఏదోలా ఉంది. అయ్యో శోభ, భయపడకు. మాయతోనే పూలకు వెళ్ళింది కదా. ఇద్దరూ కలిసి ఉన్నారు అంటే ఏమీ అవదు. కానీ నిజమే, ఈరోజు చీకటి త్వరగా పడుతోంది. సాయంత్రం పూర్తిగా కమ్ముకొస్తుంది. రాధిక మాత్రం ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఇంటి ముందు దీపం వెలుగుతోంది. కాని శోభ మనసులో ఆందోళన పెరుగుతూనే ఉంది. చుట్టూ చీకటి మరింత గాఢమైంది. రాధిక ఎప్పుడూ ఇలా ఆలస్యం చేయలేదు అన్న ఆలోచనే శోభ గుండెల్ని కలవరపెట్టి. అంతలో ఊరి చివరి నుంచి మాయ ఒక్కతే నడుచుకుంటూ వచ్చింది. ఆమెను చూసిన వెంటనే శోభ గుండె ఒక్కసారి జల్లుమంది. మాయా, రాధిక ఎక్కడా? నువ్వొక్కతే ఎందుకొచ్చావు? ఇద్దరూ కలిసి వెళ్ళారు కదా. మధ్యలో నాకు కడుపు నొప్పి వచ్చింది. ఇంటికి వచ్చాను. రాధిక నన్ను వదిలి ముందుకు వెళ్ళింది. ఇంకా రాలేదంటే నాకు కూడా భయంగా ఉంది. ఆ మాటలు విన్న క్షణంలోనే శోభ గుండె దడపడింది. ఏమిటి మాయా ఇది? రాధిక ఇలా ఎప్పుడూ చేయలేదు. కమలమ్మ మాత్రం మౌనంగా మాయవైపు గమనంగా చూసింది. ఆమె అనుభవంతో నిండిన కళ్ళలో ఒక అనుమానం మెరిపించింది. నా కూతురు ఎక్కడికి వెళ్ళింది? ఏ దారి పట్టింది? ఒక్కసారైనా కనిపిస్తే చాలు దేవుడా. అమ్మా, ఇలా కూర్చుంటే సరిపోదు. రాధికను వెతకాలి. ఇప్పుడైనా వెళ్ళాలి. ఇప్పుడు అడవిలోకి వెళ్ళడం చాలా ప్రమాదం అమ్మా. చీకటి ఉంది, ఎవరికీ దారి కనిపించదు. ఏదైనా జరిగితే పరిస్థితి ఇంకా చెడిపోతుంది. రేపు ఉదయం వెలుతురు ఉన్నప్పుడు చూద్దాం. ఆ మాటలు వినడానికి జాగ్రత్తలాగా ఉన్నా వాటిలో ఒక వింత చల్లదనం ఉంది. అది శోభకు అర్థం కాలేదు. కానీ కమలమ్మ మనసులోని అనుమానం మాత్రం మరింత బలపడింది. రాధిక కనిపించటం లేదన్న విషయం ఒక్క ఇంటికే పరిమితం కాలేదు. ఒక నోటి నుంచి ఇంకో నోటికి జారుతూ చివరికి ఊరంతా తెలిసిపోయింది. ఈ మాటలు రాధిక పేరును మురికిపెట్టాయి. శోభ ఈ మాటలు విని కూలబడిపోయింది. అమ్మాయే, పెళ్లికి ముందు ఎవరికైనా తోడు వెళ్ళి ఉండొచ్చు. ఈ రోజుల్లో ఎవరి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఇంతకాలం మౌనంగా ఉన్నదే, లోపల ఏదో ఉండే ఉంటుంది. బయటికి కనిపించేది ఒక్కటే, లోపల ఇంకోటి. పెళ్లికి ముందు అమ్మాయిలు ఇలానే చేస్తారు. బయటికి మంచిగా కనిపిస్తారు, లోపల ఏముందో ఎవరికీ తెలియదు. ఆమెను నేను పెంచాను. ఆమె మనసు నాకు తెలుసు. పరువు, విలువలు అంటే ఆమెకు ప్రాణం. ఆమె అలా చేయదు, ఎప్పటికీ చేయదు. రాధిక చిన్నప్పట్నుంచి మన విలువలతోనే పెరిగింది. నా దారి సోఫీ అయింది. ఎవరూ నన్ను అనుమానించడం లేదు. అందరి దృష్టి అంతా రాధిక మీదే ఉంది. రాధికకు పెళ్లి కుదిరిన అబ్బాయి శివం. ఊర్లో మంచి పేరు. మాయ మనసులో ఎప్పటినుంచో శివం మీద ఆకాంక్ష ఉంది. కాని శివం చూపంతా రాధిక మీదే. నువ్వు లేకపోతే అతడు తప్పకుండా నా వైపు చూస్తాడు. నీ స్థానంలో నేను ఉంటాను. నేను కూడా ప్రేమించదగిన దాన్నే కదా. శివం రాధిక కోసం ఊరంతా తలకిందులు చేసి వెతికాడు. ఎక్కడ చూసినా ఆమె జాడే కనిపించలేదు. చివరికి ఆందోళనతో అడవి దగ్గరికి కూడా వెళ్ళాడు. ఆమె ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పేది. ఒక్క మాట కూడా దాచేది కాదు. ఇంతసేపు కనిపించకపోవడం సాధారణం కాదు. నన్ను క్షమించు శివం. నిజంగా నా వల్లే ఇది జరిగింది. నేను ఆమెతో పూలకు వెళ్ళాను. కానీ మధ్యలో నాకు భయం వేసి ఇంటికి వచ్చేశాను. ఆమెను ఒంటరిగా వదిలేయటం నా తప్పే.
రాధిక చిన్నప్పట్నుంచి నీతోనే తిరిగింది మాయ. నువ్వు పక్కనున్నప్పుడు ఆమె ఎప్పుడూ భయపడేది కాదు. అలాంటిది ఈసారి నిన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది? ఆ ప్రశ్న మాయను కొద్దిగా కలవరపెట్టింది. రాధిక కనిపించకుండా 3 రోజులు గడిచాయి. గ్రామ పెద్దలు పంచాయతీ ఏర్పాటు చేశారు. చెట్టు కింద ఊరంతా చేరింది. ఇంతకాలం అమ్మాయి కనిపించకుండా ఉంటే ఏదో జరిగే ఉంటుంది. ఇలాంటివి ఊర్లో కొత్తేమీ కాదు. దయచేసి నా కూతుర్ని ఇలా అనకండి. ఆమెను నేను పెంచాను. ఆమె మనసు నాకు తెలుసు. పరువు విలువలు అంటే ఆమెకు ప్రాణం. ఆమె అలా చేయదు, ఎప్పటికీ చేయదు. నేను ఆమె స్నేహితురాల్ని. ఆమెతో కలిసి పెరిగాను. ఆమె గురించి చెడు మాటలు వింటే నాకు కూడా గుండె చీడిపోతుంది. దయచేసి ఆమెను తప్పుగా అర్థం చేసుకోకండి. కొన్ని రోజుల ముందు రాధిక చాలా గందరగోళంగా ఉండేది. మాట మొదలుపెట్టి మధ్యలోనే ఆగిపోయేది. ఏదో చెప్పాలనుకున్నట్టు కనిపించేది, కాని చెప్పలేదు. అంటే నువ్వేమంటున్నావు మాయా? ఆమె మనసులో ఏదైనా ఉందని నీకు అనిపించిందా? నాకు పూర్తిగా తెలీదు. నేను కూడా ఊహలే చేస్తున్నాను. కానీ ఆమెను అలా చూసినప్పుడు నాకు కూడా భయం వేసింది. ఏదో తప్పు జరగబోతోందన్న భావన కలిగింది. శివస్ ఈ మాటలన్నీ విన్నాడు. అతని గుండె చీరిపోయింది. బాధతో, నమ్మకంతో తనలో తానే అనుకున్నాడు, రాధిక నాపై ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఆమె చూపుల్లో ఎప్పుడూ నిజమే కనిపించింది. ఈ మాటలన్నీ ఆమెను తెలియని వాళ్ళవి. ఈ అమ్మాయి ఏడుస్తోంది, కాని ఆ కన్నీళ్లలో నిజమైన పశ్చాత్తాపం లేదు. బాధ ఉన్నట్టు నటిస్తోంది గాని మనసులో ఏదో దాచుకుంటోంది. రాధిక నా మనవరాలు. ఆమె ఇలా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోదు. ఆమెను వదిలేయాలంటే నా పెళ్లి తేదీ దగ్గర పడుతోంది. ఇలాంటి ముద్రతో పెళ్లి ఎలా జరుగుతుంది? నిజం ఏదైనా కావచ్చు, కానీ సమాజం నమ్మేది వేరే. శివస్ మౌనంగా నిలబడ్డాడు. అతని మనసులో మాత్రం తుఫాన్ మొదలైంది. ఆ రాత్రి మాయ ఒంటరిగా నిలబడి ఆకాశం వైపు చూసింది. ఆమె పెదవుల మీద చిన్న నవ్వు మెరిసింది. ఇప్పుడు ఎవ్వరూ ఆమె కోసం నిజంగా వెతకరు. ఊరి మాటలు ఆమెను మింగేశాయి. నిజం అడిగేవాళ్లు ఇక ఉండరు. శివస్ కూడా నెమ్మదిగా నన్నే నమ్మడం మొదలుపెడతాడు. బాధలో ఉన్నవాళ్లు ముందుగా ఆధారం వెతుకుతారు. ఆ ఆధారం నేనే. రాధిక కనిపించకుండా రోజులు గడుస్తున్న కొద్దీ గ్రామంలో ఉత్కంఠ పెరిగింది. మాయ అనుకున్నట్టే అంతా జరుగుతోంది, కానీ కమలమ్మ రూపంలో ఒక ప్రమాదం పొంచి ఉందని ఆమె పసిగట్టలేకపోయింది. ఇలా అయితే ఊరేమంటుంది? 2023 నువ్వు రోజురోజుకి కుంగిపోతున్నావు. ఈ పరిస్థితిలో పెళ్లి ఆగిపోతే నీ జీవితం ఎలా ఉంటుంది? మళ్లీ నిలబడ్డం అంత సులువు కాదు. నాన్నా, ఆమె బ్రతికే ఉంది. నాకలా అనిపిస్తోంది. ఆమె నన్నిలా వదిలేసి వెళ్ళదు. నమ్మకం సరిపోదు. ఊరి సంప్రదాయం నీకు తెలుసు. ఒక్కసారి పేరు చెడితే నిజం ఎంత ఉన్నా మళ్లీ పెళ్లి కష్టం. కాకా, మీ బాధ నాకు అర్థమవుతోంది. రాధిక ప్రాణ స్నేహితురాలు. ఆమె కోసం నేను కూడా రాత్రులు నిద్రపోలేకపోతున్నాను. శివం చిన్నప్పటినుంచి చాలా మంచివాడు. అతని జీవితం ఇలానే ఆగిపోవడం నాకు నచ్చడం లేదు. అతనికి శాంతి కావాలి. ముందుకు వెళ్లే అవకాశం కావాలి. ఆ మాటల్లో దాగిన అర్థం మోహిత్కు స్పష్టంగా అర్థమైంది. కమలమ్మ రాధిక చివరిసారి వెళ్లిన దారిలోకి ఒంటరిగా వెళ్ళింది. అడవికెదురుగా చిన్న పొదల మధ్య చీర చినుకులు కనిపించాయి. కమలమ్మ గుండె దడదడమన్నది. ఆమె గొంతు కంపిస్తూ అంది, ఇది రాధిక చీరే. నాకు తప్పకుండా తెలుసు. నువ్వు నిజం చెప్తున్నావా మాయా? ఆ రోజు నువ్వు ఆమెను అక్కడే వదిలి వచ్చావా? ఏదీ దాచడం లేదని నువ్వు నన్ను చూసి చెప్పగలవా? నన్ను ఇంత అనుమానిస్తావా? నీ బాధ నాకు అర్థం కావడం లేదా? నీకోసం నేను కూడా చాలా బాధపడుతున్నాను. నన్ను ఇలా ప్రశ్నించడం నాకు చాలా కష్టం. అడవి అంచున దొరికిన రాధిక చీరముక్క కమలమ్మలో ఆశను, ఆందోళనను ఒక్కసారిగా పెంచేసింది. ఆ చీరముక్క మీద కొన్ని వింతైన పసుపు రంగు పొడిగుర్తులు ఉన్నాయి.
కమలమ్మ ఆ పొడిని వాసన చూసింది. అది సాధారణ పూలపొడి కాదు, అది నిద్రగన్నేరు అనే అడవి మొక్క పొడి అని ఆమెకర్థమైంది. అది చల్లితే మనిషికి వెంటనే స్పృహ తప్పుతుంది. నాకు తప్పకుండా తెలుసు, ఇది ఆ మాయపని. నా మనవరాల్ని ఎక్కడో దాచేసింది. అని కమలమ్మ నిశ్చయించుకుంది. కాని ఆధారాలు లేకుండా చెబితే ఊరు నమ్మదు. పైగా మాయ చాలా తెలివైనది. కమలమ్మ నేరుగా శివస్ దగ్గరికి వెళ్ళింది. ఊరి జనం చూడకుండా అతన్ని తోటలోకి పిలిచి ఆ చీరముక్కను చూపించింది. శివస్, నా రాధిక ఎక్కడికీ పారిపోలేదు. ఆమెను ఎవరో అపహరించారు లేదా ఏదో చేశారు. ఈ పొడి చూడు, ఇది మాయ సంచిలో నేను చూశాను. అమ్మమ్మా, మాయా, నిన్న రాత్రి చాలా ఆలస్యంగా అడవివైపు నుంచి రావటం నేను చూశాను. ఆమె చేతిలో ఒక ఖాళీ టిఫిన్ బాక్స్ ఉంది. అది ఎవరికోసం తీసుకెళ్ళి ఉంటుంది? ఆ రాత్రి శివస్ కమలమ్మ రహస్యంగా మాయను వెంబడించారు. మాయ చీకట్లో ఎవరికీ కనిపించకుండా అడవిలో ఉన్న ఒక పాడుబడిన పాత శివాలయం వైపు వెళ్తోంది. అక్కడ ఒక చీకటి గదిలో రాధికను ఉంచింది మాయ. రాధిక స్పృహలోకి వచ్చినా ఆకలితో భయంతో నీరసించిపోయి ఉంది. రాధిక, తిను. ఈ రోజుతో నీ పెళ్లి ముహూర్తం అయిపోతుంది. రేపు ఊర్లో అందరూ నిన్ను మర్చిపోతారు. ఆ తర్వాత నిన్ను ఇక్కడి నుంచి చాలా దూరం పంపించేస్తాను. మాయా, నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా నమ్మాను కదా, ఎందుకిలా చేస్తున్నావు? నమ్మకం? నీకు అందముంది, మంచి సంబంధం వచ్చింది. నాకేముంది? నీ నీడలా బ్రతకడమేనా నా తలరాత. అందుకే ఈ నాటకం. మాయా, ఇంత పనిచేస్తావనుకోలేదు. ఒక స్నేహితురాలు అయ్యుండి ఇంత ద్వేషాన్ని పెంచుకున్నావా? రాధికను వెంటనే బంధ విముక్తురాన్ని చేశారు. ఊరి పెద్దల ముందు మాయ దొరికిపోయింది. ఆమె చేసిన కుట్ర మొత్తం బయటపడింది. రాధిక ఇంటికి తిరిగి రాగానే ఊరంతా ఆమెను క్షమాపణలు కోరింది. మాయను గ్రామ బహిష్కరణ చేశారు. రాధికకు శివస్కు అనుకున్న ముహూర్తానికే పెళ్లి ఘనంగా జరిగింది. అయితే రాధికకు ఆ చేదు జ్ఞాపకం ఒక పాఠాన్ని నేర్పింది. అంధవిశ్వాసం ఎవరిమీదైనా ప్రమాదకరమేనని. కమలమ్మ తెలివితేటలు, శివస్ నమ్మకం ఒక నిండు ప్రాణాన్ని, ఒక పవిత్రమైన బంధాన్ని కాపాడాయి. జగత్పూర్లో మళ్లీ ప్రశాంతత నెలకొంది. మా కథను చూసినందుకు ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి.